హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మాకు గెస్ట్లు వస్తున్నారని నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. నాన్ వెజ్ తిన్నన్నారని నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. కుక్కర్లో చేసేస్తున్నాను ఈజీగా. దీనికి ఏం కావాలంటే రెసిపీకి ఏం కావాలో చూపించేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2.5 గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను. నేను నీట్గా వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. వెజ్ వచ్చేసి వెజ్జీస్ బంగాళదుంప తీసుకున్నాను. అలాగే మిల్ మేకరు, ఒక 2 పెద్ద టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే క్యారెట్, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం మరీ స్పైసీగా ఏం చేయట్లేదండి, సరిపడా కారం వేసి చేస్తున్నాను. మరి ఎక్కువ స్పైసీగా తినలేం కదా సమ్మర్లో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ ఉంటుంది. గరం మసాలా ఫుల్గా 1 స్పూను, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, ఈ మామూలుగా విడిగానే చెక్క తీసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, యాలక్కాయలు ఒక 4 తీసుకున్నాను, అలాగే లవంగాలు ఒక 6-7 తీసుకున్నాను, బిర్యానీ ఆకు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పెద్ద కుక్కర్లో వేస్తున్నాను, ఖాళీగా ఉంటుందని. స్టవ్ ఆన్ చేశానండి. నేను స్టవ్ ఆన్ చేసి ఇందులో నేను 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే ఫుల్గా 1, చిన్నదైతే 2 స్పూన్లు వేసాను నేను. అలాగే ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ దాకా పడుతుంది. నేను మామూలుగా ఉజ్జాయింపు వేసేస్తాను, తెలుస్తుంది కదా. ఒక 4 స్పూన్ దాకా అనుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇది కొంచెం ఖాళీగా ఉంటుందని ఇది పెద్ద దాంట్లో వేసేస్తున్నాను, మనం కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం అన్నీ వేసేసుకుని ఒకసారి ఒక 2 మినిట్స్ కొంచెం దాన్ని ముక్క కొంచెం మెత్తపడేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మిల్ మేకర్ కూడా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. కొంచెం వేస్తున్నానండి, సరిపడా వేస్తున్నాను. మళ్ళీ రైస్ వేసాక మళ్ళీ కొంచెం వేస్తాను, ఒక 2 స్పూన్స్ వేసాను. అలాగే కారం కూడా పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం కూడా కొంచెం ఊరికే 1 స్పూన్ వేస్తున్నాను. అదే మనకి కారం ఇష్టం లేకపోతే మామూలు మొత్తం అన్నీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 2 స్పూన్స్ దాకా ఉంటుందండి.
అలాగే గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి. వేసుకుని ఒకసారి మనం కలిపేసుకుని ఒక్కసారి ఇలా మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గిపోతుంది. ఊరికి ఒక్క 2 మినిట్స్ అంతే. ఇది ఫ్రై అవుతుంది కదండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ కుక్ అయిపోక్కలేదు. కుక్కర్లో కదా విజిల్స్ వస్తాయి కాబట్టి మెత్తగానే ఉడికిపోతుంది మనకి. మరీ మెత్తగా ఉడికించేసుకోకూడదు. ఇప్పుడు రైస్ వేసేస్తాను. ఇప్పుడు నేను కడిగి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇదంతా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం మళ్ళీ కొంచెం ఉప్పు అది కూడా చెక్ చేసుకుని అప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం చెక్ చేసుకుంటే మనకి సాల్ట్ అదిని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని ఒక్క 2 మినిట్స్ అలా మనం రైస్ కొంచెం ఆయిల్లో అలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. 2 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై అయిపోయింది కదా రైస్. ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ దాకా తీసుకున్నాను బియ్యం. ఒక 5 గ్లాసెస్ దాకా నేను 5 గ్లాస్ పోస్తాను వాటరు. వాటర్ పోసేస్తున్నాను. పోసేసానండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే వేస్తాను. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదండి, నేను మళ్ళీ సాల్ట్ వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. పెట్టేశానండి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. మనకి రెడీ అయిపోయింది. మనకి బిర్యానీ మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం పైన అంతా ఇలా కొంచెం కదిపేసుకొని వేడి మీద కలపకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక్క నిమిషం మనం ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కదుపుకుంటే మనకి రైస్ మెత్తగా నలగకుండా ఉంటుందన్నమాట. సరే రెడీ అయిపోయింది. నేను ప్లేట్లోకి తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేస్తాను నేను. వేడివేడిగా మనకి వెజ్ బిర్యానీ చూసారా, సింపుల్గా రెడీ అయిపోయింది కుక్కర్లో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే పెరుగు చట్నీ మనకి కాంబినేషన్ బాగుంటుంది కదా, అది కూడా బాగుంటుంది. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.